Hello friends, welcome back to Angle Samhita YouTube channel. ఈ వీడియోలో మనం structure 2, that is subject plus verb plus subject complement, ఈ మూడింటితో వచ్చినటువంటి సెంటెన్సెస్ ని మనం ఎలా రాయాలో నేర్చుకుందాం. మనకి ఇక్కడ కాంప్లిమెంట్ అంటే అండి COMPLIMENT, కాంప్లిమెంట్ అంటే పొగడత. కానీ ఇక్కడ ఈ కాంప్లిమెంట్ COMPLETE కంప్లీట్, ఈ కంప్లీట్ నుంచి వచ్చినటువంటిది కాంప్లిమెంట్. కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ కంప్లిమెంట్ అంటే సబ్జెక్ట్ ని పూరించేది, పూరకం అని అనుకోవచ్చు. అంటే సబ్జెక్ట్ గురించి కొంచెం వివరించేది. అది ఎలాంటిదో మనం సెంటెన్సెస్ చూడడం వల్ల మనకి కంప్లీట్ గా అవగతం అవుతుంది. లెట్స్ బిగిన్ ద వీడియో. ఉపాధ్యాయుడు జ్ఞానవంతుడు, ద టీచర్ ఈజ్ నాలెడ్జబుల్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సబ్జెక్ట్ ద టీచర్, మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం అంటే టీచర్ గురించి మాట్లాడుతున్నాం. ఇక్కడ వర్బ్ ఐఎస్ ఈజ్, ఈ సబ్జెక్ట్ కాంప్లిమెంట్, సబ్జెక్ట్ టీచర్ కాబట్టి దాన్ని పూరించేటువంటిది నాలెడ్జబుల్ అనేటువంటి కాంప్లిమెంట్. ఎటువంటి టీచర్ అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ది టీచర్ ఈజ్ నాలెడ్జబుల్. సూప్ రుచిగా ఉంటుంది, ది సూప్ టేస్ట్ డెలిషియస్. మనం ఇక్కడ ఒక పర్టికులర్ సూప్ గురించి మాట్లాడుతున్నాము, అది సబ్జెక్టు. టేస్ట్ అనేటువంటిది వర్బ్, డెలిషియస్ అనేటువంటిది సూప్ అంటే మన సబ్జెక్ట్ యొక్క కాంప్లిమెంట్. సూప్ టేస్ట్ డెలిషియస్ అంటే సూప్ యొక్క లక్షణాన్ని అది పూరిస్తుంది. ద సూప్ టేస్ట్ డెలిషియస్. ఆ విధంగా ఈ సెంటెన్స్ పూర్తవుతుంది. ఆ సినిమా క్లాసిక్ అయింది, ద మూవీ బికేమ్ అ క్లాసిక్. RRR సినిమా వచ్చింది, ది మూవీ అనేటువంటిది సబ్జెక్టు. ఇక్కడ మనం RRR అని అనుకుంటున్నాం కాబట్టి ది మూవీ అంటే ఇక్కడ RRR అది సబ్జెక్టు. బికేమ్ అనేటువంటిది వర్బ్, ఏ క్లాసిక్ అనేటువంటిది ఈ సబ్జెక్ట్ యొక్క కాంప్లిమెంట్ అనమాట. ఇటువంటి మూవీ అంటే అది క్లాసిక్ మూవీ అయిందని మనం చెప్తున్నాం. ఆమె గొంతు అందంగా ఉంది, ఆమె గొంతు హెర్ వాయిస్ అనేటువంటిది మనకు సబ్జెక్ట్. అందంగా ఉంటుంది, బ్యూటిఫుల్ అనేటువంటిది మనకు సబ్జెక్ట్ కాంప్లిమెంట్. వర్బ్ సౌండ్స్ అనేటువంటిది వర్బ్, హెర్ వాయిస్ సౌండ్స్ బ్యూటిఫుల్. ఆ విధంగా మనం ఈ సెంటెన్స్ పూర్తి చేయాలి. సో మిగతా అన్ని కూడా ఇదే ఆర్డర్లో సబ్జెక్ట్, వర్బ్, సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఆర్డర్లో ఉంటాయి. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది, ద వెదర్ ఫీల్స్ ప్లెజెంట్. ఊటీలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆయన సూచన ఉపయోగపడింది, హిజ్ సజెషన్ వాజ్ హెల్ప్ఫుల్. పిల్లి అలసిపోయినట్లు కనిపిస్తుంది, ది క్యాట్ లుక్స్ టైర్డ్. ది క్యాట్ లుక్స్ టైర్డ్. జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది, ఆస్ట్రేలియా మీద టెస్ట్ గెలిచినటువంటి భారత జట్టు మంచి ఆత్మవిశ్వాసంతో ఉంది. ద టీమ్ రిమైన్స్ కాన్ఫిడెంట్, ద టీమ్ లుక్స్ కాన్ఫిడెంట్, ద టీమ్ సీమ్స్ కాన్ఫిడెంట్. పుస్తకం ఆసక్తికరంగా అనిపిస్తుంది, ద బుక్ సీమ్స్ ఇంట్రెస్టింగ్. పువ్వులు అందమైన వాసన కలిగి ఉంటాయి లేదా పువ్వులు మంచి వాసన కలిగి ఉంటాయి, ది ఫ్లవర్స్ స్మెల్ లవ్లీ. పిల్లలు ఉత్సాహంగా కనిపిస్తారు, ది చిల్డ్రన్ అపీర్ ఎగ్జైటెడ్. ప్రజెంటేషన్ బాగా వచ్చింది, ది ప్రజెంటేషన్ టర్న్డ్ అవుట్ వెల్. ది ప్రజెంటేషన్ టర్న్డ్ అవుట్ వెల్. ఫలితాలు ఆకట్టుకునేలా ఉన్నాయి, ద రిజల్ట్స్ ఆర్ ఇంప్రెసివ్. ద రిజల్ట్స్ ఆర్ ఇంప్రెసివ్. కళాకారుడు అజ్ఞాతంలో ఉండిపోయాడు, ది ఆర్టిస్ట్ రిమైండ్ అన్నోన్. ఈ ప్రతిపాదన తిరస్కరణకు గురైంది, ది ప్రపోజల్ వాజ్ రిజెక్టెడ్. హోంవర్క్ విపరీతంగా అనిపిస్తుంది, హోంవర్క్ ఎక్కువగా అనిపిస్తుంది, ది హోంవర్క్ ఫీల్స్ ఓవర్వెల్మింగ్. ది హోంవర్క్ ఫీల్స్ ఓవర్వెల్మింగ్. కేక్ రుచికరంగా ఉంటుంది, ది కేక్ లుక్స్ స్క్రంప్సస్. స్క్రంప్సస్ అంటే టేస్ట్గా ఉండే విధంగా ఉండటం, ఏదైనా ఫుడ్ను వరించేటప్పుడు మనము స్క్రంప్సస్. అలాగే సంప్చువస్ అని కూడా మనం అనొచ్చు. సంప్చువస్ అంటే లావిష్గా, బాగా రిచ్గా ఉన్నటువంటి లంచ్ కానీ డిన్నర్ కానీ మంచి కాస్ట్లీ కేక్ అయితే మనం సంప్చువస్ కేక్ అని కూడా అనొచ్చు. పాఠం గందరగోళంగా అనిపించింది, ది లెసన్ సౌండెడ్ కన్ఫ్యూజింగ్. ఆయన వివరణ స్పష్టంగా ఉంది, హిజ్ ఎక్స్ప్లెనేషన్ వాజ్ క్లియర్. ఉద్యోగం సవాలుగా మారింది, ది జాబ్ బికేమ్ ఛాలెంజింగ్. దృశ్యం అబ్బురపరుస్తుంది, ద సీనరీ ఈజ్ బ్రెత్ టేకింగ్. అథ్లెట్ బలంగా ఉంటాడు, ది అథ్లెట్ ఫీల్స్ స్ట్రాంగ్. ఈ ప్రాజెక్ట్ విజయవంతమైంది, ది ప్రాజెక్ట్
turned out successful. డిన్నర్ అద్భుతమైన వాసన వస్తుంది. The dinner smells amazing. సమావేశం సఫలమైంది. The meeting was productive. కచేరీ అద్భుతంగా అనిపించింది. The concert sounded fantastic. ఈ పుస్తకం బెస్ట్ సెల్లర్. ది బుక్ ఈజ్ అ బెస్ట్ సెల్లర్. బాగా అమ్ముడిపోయింది అనమాట. ఆమె డ్రెస్ అదిరిపోయింది. హర్ డ్రెస్ లుక్స్ స్టన్నింగ్. కథ ఉత్కంఠభరితంగా ఉంటుంది. ద స్టోరీ రిమైన్స్ క్యాప్టివేటింగ్. ఈ వంటకం ఘాటుగా ఉంటుంది. ద డిష్ టేస్ట్ స్పైసీ. కుక్క స్నేహపూర్వకంగా కనిపిస్తుంది. ది డాగ్ సీమ్స్ ఫ్రెండ్లీ. వార్త విస్మయం కలిగిస్తుంది. ద న్యూస్ ఈజ్ షాకింగ్. ఈ పెరుగుదల అలసట కలిగించింది. ఈ పెరుగుదల ఇబ్బంది కలిగించింది. ద హైక్ వాజ్ ఎగ్జాస్టింగ్. పెట్రోల్ డీజిల్లో పెరుగుదల కాస్త ఇబ్బంది కలిగించింది. ద హైక్ వాజ్ ఎగ్జాస్టింగ్. అతని వైఖరి సానుకూలంగా అనిపిస్తుంది. హిజ్ యాటిట్యూడ్ ఫీల్స్ పాజిటివ్. పని సంక్లిష్టంగా మారింది. ద అసైన్మెంట్ బికేమ్ కాంప్లెక్స్. కాఫీ సువాసన బాగా ఉంటుంది. ది కాఫీ స్మెల్స్ రిచ్. ఈ వంతెన అద్భుతంగా కనిపిస్తుంది. ది బ్రిడ్జ్ లుక్స్ మ్యాగ్నిఫిసెంట్. ఈ ప్రశ్న అసంబద్ధంగా అనిపించింది. ది క్వశ్చన్ అపియర్డ్ ఇర్రిలవెంట్. ఈ సినిమా ఒక కళాఖండం. ది మూవీ ఈజ్ అ మాస్టర్ పీస్. ఫలితం అనివార్యంగా అనిపించింది. ద రిజల్ట్ సీమ్డ్ ఇన్ఎవిటబుల్. ఆమె వ్యాఖ్య అర్థవంతంగా ఉంది. హెర్ కామెంట్ వాజ్ ఇన్సైట్ఫుల్. సెలవులు తాజాదనాన్ని కలిగిస్తాయి. ది వెకేషన్ ఫీల్స్ రిఫ్రెషింగ్. ప్రదర్శన అసాధారణంగా ఉంది. ద పర్ఫార్మెన్స్ వాజ్ ఎక్స్ట్రాడినరీ. ఆస్ట్రేలియా భారత్ టెస్ట్ మ్యాచ్లో యశస్వి జైస్వాల్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. జట్టు పట్టుదలతో కనిపిస్తుంది. ఇండియా ఎలాగైనా ఆస్ట్రేలియాలో సిరీస్ కొట్టాలని పట్టుదల కనిపిస్తుంది. ద టీమ్ లుక్స్ డిటర్మైన్డ్. ఉపన్యాసం ఆసక్తికరంగా అనిపించింది. ద లెక్చర్ సౌండెడ్ ఇంట్రిగ్వింగ్. పూల తోట అందంగా ఉంటుంది. ద ఫ్లవర్ గార్డెన్ ఈజ్ బ్యూటిఫుల్. ప్రహేళిక సవాలుతో కూడుకున్నది. పజిల్ని తెలుగులో ప్రహేళిక అంటాం. ద పజిల్ ఈజ్ ఛాలెంజింగ్. కథ సంబద్ధంగా అనిపిస్తుంది. ద స్టోరీ ఫీల్స్ రిలేటబుల్. ఈ వంటకం సింపుల్గా ఉంటుంది. ద రెసిపీ ఈజ్ సింపుల్. ద రెసిపీ ఈజ్ సింపుల్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం దాదాపు 49 వాక్యాలని సబ్జెక్ట్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ ఆర్డర్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో నేర్చుకున్నాం. ఆ 50వ వాక్యాన్ని మీరు పూర్తి చేయాలి. కామెంట్ బాక్స్లో 50వ వాక్యాన్ని మీ యొక్క ఎక్స్పీరియన్సెస్ లేదా మీ చుట్టూ ఉన్నటువంటి పరిసరాల నుంచి గమనించి ఒక వాక్యాన్ని రాసి మీ యొక్క ఇంగ్లీష్ నైపుణ్యాన్ని వెలికితీయండి. See you in the next video. Until then, have a nice time. Please keep learning English. Please subscribe to Uncle Samantha YouTube channel.